ముండకోపనిషత్తు మూడవ ముండకం, 2 ఖండాలు. ప్రథమ ఖండం, రెండవ ఖండం. ప్రథమ ఖండంలో 6 మంత్రాలు చూస్తున్నాం మనం. 6వ మంత్రం వరకు. సరే, ఆ మంత్రం చదువుకుని ముందుకు పెడదాం. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః येनाक्रमन्ति ऋषयो हि आप्तकामा यत्र तत्सत्यस्य పరమం నిధానం. ఈ మంత్రాన్ని మననం చేసి ఉన్నాం. ఆ విషయాన్ని ఒక్కసారి బ్రీఫ్గా చూసుకుని తర్వాత మంత్రంలోకి వెళ్దాం. సత్యమేవ జయతే. ముందు మంత్రంలో 4 సాధనాలు చెప్పారు. ఏమిటి? సహకారి సాధనాలు అన్నాం వాటిని. సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం, సమ్యజ్ఞానం. సమ్యజ్ఞానానికి 3 సహకారి సాధనాలు. ఏమిటేమిటి? సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం. ఆ సత్యాన్ని మరికొంచెం ఉద్దీపన చేసి చెప్తున్నారు. సత్యమేవ జయతే. సత్యం మాత్రమే గెలుస్తుంది. నిజం చెప్పే సాధకుడు మాత్రమే గెలుస్తాడు. వ్యావహారికంగా మనకు అబద్ధం చెప్పేవాళ్ళు ఏదో గెలుపొందినట్టు కనపడినా ఆఖరికి సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే అనే వాక్యం మన రూపాయి బిళ్ళ మీద కూడా కనబడుతుంది. ఇది ముండకోపనిషత్తు నుంచి గ్రహించారు అని తెలుసుకుంటున్నాం. నా అనృతం అని కూడా మళ్ళీ చెప్తున్నారు. సత్యం గెలుస్తుంది అంటే అబద్ధం గెలవదు అని కూడా మళ్ళీ కన్ఫర్మ్డ్గా చెప్పేస్తుంది. ఇది క్రమముక్తి పొందడానికి కూడా చాలా అవసరం. సత్యాన్ని మాట్లాడిన వాళ్ళు సత్యమేవ జయతే అంటే సగుణ ఈశ్వర ఉపాసన చేసిన సాధకులకు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. సత్యేన పంథా వితతో దేవయాన. దేవయాన పదం అంటే మంచి మార్గం, ఉత్తమ మార్గం, వెలుతురు మార్గం, శుక్లగతి. ఆ వెలుతురు మార్గంలో పెడతారు. వెళ్ళి ఏం పొందుతారు? మార్గం అంటే ఏదో ఒక ప్రయాణం, ఇక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళడం కాదు. ఉత్తమ అనుభవాలు ఉన్నటువంటి జీవితాన్ని పొందుతారు. అంటే హిరణ్యగర్భ బ్రహ్మ వరకు కూడా పోవచ్చు. అయితే దీనికి సత్యము ముఖ్యమైనటువంటి సహకారి సాధనం. సత్యేన పంథ వితతో దేవయాన. శుక్ల మార్గం. మనం మాట్లాడిన ఆ వాక్కులే మనకు ఆ మంచి మార్గాన్ని ఓపెన్ చేసి పెడతాయి. అది బాగా పరుస్తాయి, విస్తరింపచేస్తాయి. ఏన ఆక్రమంతి ఋషయోహి ఆప్తకామ. అంటే వీళ్ళు సగుణ బ్రహ్మ ఉపాసకులు. కోరికలు తీరి ఆప్తకాములై శుక్లగతి ద్వారా వెళతారు. ఎక్కడికి వెళతారు? ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం. ఆ సత్యం యొక్క పరమ నిధానం ఏమిటి అంటే బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకంలోనికి పోయి అక్కడ మోక్షం అనేటటువంటి నిధిని, పరమం నిధానం అక్కడ తెలుసుకుంటారు. అంటే అక్కడ బ్రహ్మగారి దగ్గర మళ్ళీ ట్యూషన్ పొంది అహమస్మి అనే ధ్యానం చేసుకుని ఆ నిధిధ్యాసనలో వాళ్ళు మళ్ళీ అక్కడ మోక్షం అనే నిధిని పొందుతారు. అంటే జీవన్ముక్తి పొందాలన్నా, క్రమముక్తి పొందాలన్నా ఆ పరమ నిధానం అయినటువంటి ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి. ఇక మనం తరువాత మంత్రంలోనికి పోదాం. బృహచ్చ తద్దివ్యమచింత్య రూపం సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహాంతికే చ పశ్యత్సు ఇహైవ నిహితం గుహయం. వెరీ డీప్ మంత్ర. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. బృహత్ చ చాలా పెద్దది. సూక్ష్మాత్ చ సూక్ష్మతరం విభాతి.
ఎంత పెద్దదంటే అంత పెద్దది, ఎంత చిన్నదంటే ఊహించలేనటువంటి చిన్నది. ఏదైనా ఉంటుందండి వస్తువు ఎంతో పెద్దదిగా ఉంటూ ఎంతో సూక్ష్మతరమైనటువంటిది వస్తు రూపంగా ఏది ఉంటుందా? ఉండదు కదా. ఏమిటి? ఆత్మ అప్రమేయం, కొలతలకు అందనిది, నాన్ ఓమాక్ట్, ఆబ్జెక్ట్ కాదు చెప్పండి. బృహచ్చత దివ్యం, సూక్ష్మచ్చ సూక్ష్మతరం అనడంలో అన్నిటికన్నా పెద్దదానికన్నా పెద్దది, అన్నిటికన్నా చిన్నదానికన్నా చిన్నది అని చెప్పడం ఊరికే పెద్ద చిన్న అని చెప్పడానికి కాదు. ఇగో ఏనుగు పెద్ద జంతువు, ఏదో అది గోవు దానికన్నా చిన్న జంతువు, దానికన్నా కుక్క చిన్న జంతువు, దానికన్నా దోమ అతి చిన్న జంతువు, దానికన్నా మైక్రోస్కోప్లో ఉండే సూక్ష్మజీవులు ఇంకా చిన్నవి అనే పరిమాణం చెప్పడం ఎప్పుడు కుదురుతుంది? అదో ఆబ్జెక్ట్ అవుతే కుదురుతుంది. బ్రహ్మ బృహత్, బృహచ్చ అంటే చాలా పెద్దది, సూక్ష్మాచ్చ సూక్ష్మాచ్చ సూక్ష్మతరం విభాతి. పోనీ ఇది ఏదైనా ఓ బండరాయా? విభాతి అంటే జ్ఞానస్వరూపం. ఈ ఆత్మ అనేది జడము కాదు, జ్ఞానస్వరూపం. నెంబర్ వన్ ఏమిటి తెలిసింది? జ్ఞానస్వరూపము విభాతి. రెండోది, ఇది చిన్న పెద్ద అనేటటువంటి కొలతలకు అందనిది, అప్రమేయము. ప్రమేయం అంటే కొలత. అప్రమేయం. ఎందుకు అప్రమేయము? అచింత్య రూపం. మనకున్నటువంటి సాధనాలైనటువంటి ఇంద్రియాలతోనూ మనసుతోనూ బుద్ధితోనూ ఆలోచనతోనూ తెలుసుకోలేనటువంటిది. అంటే ఏమిటి? వస్తువు కాదు. మన ఇంద్రియాలు మనసు ఆలోచనలు ఏమిటి చెప్పగలవు? వస్తువులు చూపించగలవు, అనుభవాలను చూపించగలవు. ఈ అనుభవాలు ఈ వస్తువులు కావు. ఇది అనుభవం కాదు. మనసులో వచ్చే ఒక కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం ఇలాగ వచ్చేటటువంటి అనుభవం కాదు. అలాగే పైన కనబడేటటువంటి జంతువులు పక్షులు కొండలు అలాంటివి వస్తువు కాదు అని చెప్పడానికి అచింత్య రూపం. సో వాట్ ఆర్ ది తటస్థ లక్షణాస్ ఆఫ్ బ్రహ్మ నౌ? ఇదర్ ఆల్ తటస్థ లక్షణ. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది ముఖ్య లక్షణాలు ఆర్ స్వరూప లక్షణాలు. తటస్థ జ్ఞానం, తటస్థ లక్షణాలు, బ్రహ్మ బృహత్, బ్రహ్మ సూక్ష్మత్య సూక్ష్మతరం. ఈ రెండు కంబైన్ చేస్తే దెర్ కెనాట్ బి ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద హోల్ యూనివర్స్ విచ్ ఈస్ అట్ ద సేమ్ టైమ్ వెరీ బిగ్ అండ్ ద సేమ్ టైమ్ వెరీ స్మాల్. ఇట్ కెనాట్ బి. That means it is not an object, number one. Number two, it is immeasurable. It is beyond the grasp of any measurement. అప్రమేయం. ఇది వస్తువు కాదు. రెండు అప్రమేయం. మూడోది ఏమిటి? అచింత్య రూపం. It cannot be grasped by any of the special equipments we have. We have 5 motor equipments, 5 sensory equipments, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు. వీటితో వేటితో కూడా దొరకదు. ఎందుకు? ఆ చూస్తున్నటువంటి వస్తువులను చూస్తున్నా నువ్వే అది కనుక. అంటే అచింత్య రూపం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ దృశ్యం, ఇట్ ఈస్ నాట్ ఏ నాట్ సంథింగ్ విచ్ ఈస్ విజిబుల్ ఆర్ టాంజిబుల్ బై ఎనీథింగ్. అంటే ఏమిటనమాట? తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా కూడా వేరైనది అన్నది ఇంకో ఉపనిషత్తు. అంటే తెలిసిన దానికి తెలియని దానికి రెండే బాస్కెట్లు, తెలిసినవి తెలియనివి. ఉంటే మనకు విషయం తెలిసిన దాంట్లో ఉండాలి, లేకపోతే తెలియని దాంట్లో. రెండు బాస్కెట్లో లేదంటే ఏంటవుతుంది? అది తెలుసుకుంటున్నా నేనే. ఉందా? ఆలోచించండి. బ్రహ్మ ఈజ్ వెరీ బిగ్, ఇన్ఫైనెట్లీ బిగ్. Brahma is minutest of the minute. These two statements together say that Brahma is beyond measurement. Brahma అనేటటువంటిది అప్రమేయము, కొలతలకు అందనిది. రెండవది అచింత్య రూపం. చింత్య రూపములన్నీ ఆబ్జెక్ట్స్. ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, అనుభవాలకి ఆబ్జెక్ట్స్. ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇదే సబ్జెక్టు. దృశ్యము కాదు, ఇదే ద్రష్ట. తత్ ఇస్ నాట్ జడ, దట్ ఈస్ విభాతి, విశేష. ఆ కాంతిలోనే అన్నీ తెలుస్తున్నాయి కదా. మన ప్రతి అనుభవము
మనకి ఈ కాంతిలోనే ప్రకాశిస్తున్నాయి. ప్రతిబోధ విదితం మతం అనడంలోని సర్వాన్ని భాషింపచేసేటటువంటిది ఇదే. తస్య భాషా సర్వమిదం విభాతి. దేవోపనిషత్తులో నచంద్ర సూర్యో తారకం నేమా విద్యుతోపాతి కుతోయం అగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అన్ని ప్రకాశిస్తుంది. అంటే ఇది ప్రకాశింపచేసే లక్షణము కలిగినటువంటిది, జడములనన్నిటినీ ప్రకాశింపచేసే చైతన్యం. సో వాట్ డిడ్ వి గెట్? ఇట్ ఇస్ ఇమ్మెషరబుల్, it is not object, and it is beyond the grasp of any senses. Means it is not adrishyam, it is only the drashta, and it is not jada, it is vibhati. Okay. Kantina dura sudure tadihanti kecha. ఏదైనా ఒకటి ఎంతో దూరం, మనం ఊహించిన దూరం కన్నా దూరంగాను, దగ్గరలో ఉన్నదానికన్నా దగ్గరగాను ఉండగలదండి ప్రపంచంలో. దగ్గరగా ఉంటే దూరంగా ఉండలేదు, దూరంగా ఉంటే దగ్గర ఉండదు. దూరాత్ సుదూరే, నీకెంతో దూరం తెలుసు అనుకుంటే అంతకన్నా దూరం అండి ఇది. తత్ ఇహ అంతికేచ, అది ఇక్కడే, దూరమే లేదు, జీరో దూరం. So the distance between you and Brahma is zero and infinite, both. How? Is there a possibility like that? That means it is beyond the grasp of Pradesha or Desha. ఆ ఊర్లో ఉంది, ఇక్కడ లేదు. బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో లేదు. రాయగడలో ఉంది, వైజాగ్లో లేదు అనేటటువంటి కాన్సెప్ట్ కాదు. దేశమునకు పరిమితము కాదు, సీమితము కాదు. నాట్ బౌండెడ్ బై ది సో కాల్డ్ పరిచ్ఛేదాస్ లైక్ దేహ పరిచ్ఛేద, కాల పరిచ్ఛేద, వస్తు పరిచ్ఛేద. కొందరు ఎండ్లైన్లో ఏం చెప్పారు? అది వస్తువే కాదు అంటే వస్తు పరిచ్ఛేదం లేదు పో అన్నారు. అది చిన్నదానికన్నా చిన్నది, పెద్దదానికన్నా పెద్దది. అది అచింత్య రూపం, అది వస్తువు కాదు, అది ద్రష్ట, అది దృశ్యం కాదు, అది మళ్ళీ చైతన్యము, విభాతి, జడం కాదు అన్న విషయాలు చెప్పేశారు. థర్డ్ లైన్కి వచ్చేసరికి అలా దూరాత్ సుదూరే తదిహాంతి కేచ. నేను ఏంటంటే తెలియని వాళ్ళకి ఎంతో దూరంగా ఉంటుందండి, తెలిసినటువంటి జ్ఞానికి దగ్గరగా ఉంటుందని కూడా వివరించుకోవచ్చు, తప్పేం లేదు. దూరాత్ సుదూరే, అజ్ఞానంలో ఉన్నవాడికి ఎంత దూరం, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ దొరకదు. వాళ్ళు కాశీ వెళ్ళినా ఒకటే, గయ వెళ్ళినా ఒకటే, కాశ్మీర్ వెళ్ళినా ఒకటే, లేకపోతే వెంకటేశ్వర స్వామిని చూసినా. తదిహాంతికేచ, తెలిసిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంది అనే అర్థం చక్కగా ఉంది. కానీ ముఖ్యమేంటంటే దేశ పరిమితికి లేదు. చ మరియు పశ్యత్సు, తెలుస్తుంది. ఎక్కడ? ఇహైవ. ఇహ అనే దానికి రెండు అర్థాలు. ఒకటి టైము, రెండు ప్లేసు. ఇహైవ అనుకోండి, ఇహైవ అంటే ఇట్ ఈస్ రైట్ నౌ హియర్, నౌ అండ్ హియర్, both time and place. So this is ihaiva. There is no need to travel in space nor travel in time. అంటే ఇక్కడి నుంచి ఒకదాని నుంచి ఇంకొక దానికి, రెండు వస్తువులకు దూరాన్ని ఎలా చెప్తాము? ఒకటి కాలంలో చెప్పచ్చు, రెండు దాని తాలూకు ఫిజికల్ డిస్టెన్స్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి వైజాగ్ ఎంతో దూరం, ఏదో 1200 కిలోమీటర్ డిస్టెన్స్, లేదంటే గంటన్నర ఫ్లైటు, కాలంలో చెప్తాను. అంటే ప్రతిదానిని డిస్టెన్స్ని కొలవాలంటే ఏదర్ యూ కెన్ యూజ్ ఎ ఫిజికల్ మెషర్మెంట్ ఆఫ్ ది యూనిట్ లైక్ కిలోమీటర్స్ ఆర్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్, ఆర్ యూ కెన్ యూజ్ ద టైం. బెంగళూరులో ఉన్నారనుకోండి, మా పలానా వాళ్ళు ఉన్నారండి, బివిఎస్ శర్మ గారు ఉన్నారండి, వారి ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం ఉంటాయి. ఈ ఊళ్ళో దూరాల డిస్టెన్స్లో కిలోమీటర్లు చెప్తే కుదరదు, ఇన్ని గంటలు పడుతుందండి అంటే టైంలోనైనా చెప్పచ్చు, లేకపోతే ఈ రెండు కాదు. అంటే ఇట్ ఈస్ రైట్ నౌ అండ్ హియర్. ఇహైవ పశ్యత్సు, వేర్ నిహితం, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్, వేర్ గుహాయాం, బుద్ధి గుహలు.
హృదయ పుండరీక ఆకాశ మధ్యే అన్నారు భగవత్పాద. అదే గుహ. గుహ అని ఎందుకన్నారు? సీక్రెటివ్ కేవ్. అండ్ ఆ గుహలో చీకటి, అజ్ఞానం వల్ల తెలియటం లేదు. వెలుగు వేస్తే అక్కడే ఉంది. ఈ రూమ్లో ఏదో ఒక వస్తువు కోసం వెతుకుతున్నాం. లైట్ వేయకపోతే నాది ఎక్కడుందో తెలియదు. లైట్ వేస్తే టక్కంది. సో ఆ జ్ఞానం రాగానే అక్కడే. చాలా మంచి మంత్రం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బృహచ్చ తద్దివ్యం అచించ రూపం సూక్ష్మచ్చ సూక్ష్మతరం విభాగం. డివైడ్ ఇంటూ బృహచ్చ సూక్ష్మచ్చ సూక్ష్మతరం ఒక పార్ట్, తద్దివ్యం అచించ రూపం ఒక పార్ట్, విభాతి ఒక పార్ట్. బృహచ్చ సూక్ష్మచ్చ తూక్ష్మతరం అంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ మెజర్మెంట్. ఇట్ ఈస్ బియాండ్ మెజర్మెంట్. అప్రమేయం. పెద్దది చిన్న చెప్పకూడదు. అణోరణీయాన్ మహత్వ మహ్యాన్ అంటే అలా చెప్పకూడదు. అణోరణీయాన్ మహత్వ మహ్యాన్ అన్న ఇదే అర్థం. బృహచ్చ సూక్ష్మచ్చ అంటే అణోరణీయాన్ మహత్వం. ఇట్ ఈస్ నాట్ మెషరబుల్ బై టైమ్ అండ్ ఇట్స్ నాట్ మెషరబుల్ బై ఎనీ మెషర్మెంట్ ఆర్ యూనిట్ ఆఫ్ మెషర్మెంట్స్ లైక్ స్మాల్ అండ్ బిగ్. Why? It's not an object. The very reason it is not measurable is it is not an object. That is confirmed in the second statement. అచింత్య రూపం. నీకున్నటువంటి ఇంద్రియాలతో మనసుతో పట్టుకోలేవు. ఎందుకు పట్టుకోలేవు? ఇంద్రియములు పట్టుకునేవన్నీ దృశ్యములు. ఇది దృశ్యం కాదు, ఆ దృశ్యాలను చూసే ద్రష్ట. అది అయిపోయిందా? తర్వాత విభాతి, ఇది జడం కాదు. సో అలాంటిది లేదా అంటే అదే ప్రకాశం అండి. ఆ ప్రకాశంలో నేను అంటే మీరు చెప్పినట్టు చూస్తూ ఉంటే మరి ఏ కొలతలు లేనటువంటిది అంటే లేదని అనుమానం వస్తుంది. అచింత్య రూపం అంటే దొరకదట్టు కనబడదు అంటున్నారు అంటే లేదనమాట. బ్రహ్మ లేదు అందుకే లేకపోవడం ఏంట్రా? విభాతి. ఆ బ్రహ్మకాంతిలోనేరా నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఆ బ్రహ్మకాంతిలోనేరా వీళ్ళందరూ తెలుసుకుంటున్నారు. విభాతి అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ బిహైండ్ ఎనీ యాక్టివిటీ, వెరీ స్మాల్ ఆర్ బిగ్. ర్యాకెట్ వదలడం దగ్గర నుంచి చంద్రమండలానికి, చిన్న కాఫీలో స్పూన్ పంచదార ఇలా కలపడం వరకు ప్రతి క్రియకు వెనకాల ఉండేటటువంటి భాష, కాంతి ఇది ఇంకో ఇదే. దూరాత్ సుదూరే తదిహాంతికే చ. If you want to say it is very far off, it is farther than the far off. If you want to say nearer, it is nearer than the near. To whom? To those who are not aware of this very intricate nature of you, the ఆత్మజ్ఞానం లేని వాళ్ళకు ఎక్కడో ఎప్పుడో ఎప్పటికీ దొరకదు. ఎట్ ద సేమ్ టైం హంతికేచ అంటే ఆ దూరము అనేటటువంటి దేశ పరిచ్ఛిన్నతకు, కాల పరిచ్ఛిన్నతకు లేదు అని అర్థం. ముందేం చెప్పారు? వస్తు పరిచ్ఛిన్నం కాదు అని ముందు 2 లైన్లో చూపించారు. దూరాత్ సుదూరే తదిహంతికేచ అంటే దేశ కాల పరిచ్ఛిన్నము లేదు. పశ్యత్సు ఇహైవ ఇన్ ద వెరీ ఇన్నర్ క్వార్టర్స్ ఆఫ్ యువర్ బాజం దిస్ ఈజ్ అవైలబుల్. నిహితం, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. చూసారా ఎంత చక్కని మంత్రము. దూరాత్ సుదూరే తదిహంతికే చ పశ్యత్సు ఇహైవ నిహితం గుహాయాం. నౌ ఆల్ ఆఫ్ యు రైట్, వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ దిస్ శ్లోక? బ్రహ్మ అనేది పెద్దది చిన్నది అని చెప్పబడే వస్తువు కాదు, అంటే అప్రమేయము. రెండవది బ్రహ్మ జడము కాదు, బ్రహ్మ చేతనము. బ్రహ్మ దృశ్యము కాదు. ఎందుకు? అచింత్య రూపం కాబట్టి బ్రహ్మ దృశ్యమే, దృశ్యము కాదు, ద్రష్టయే. దగ్గర దూరము అని చెప్పడం వల్ల దేశ పరిచ్ఛిన్నం కాదు, అలాగే కాల పరిచ్ఛిన్నం కాదు. దాన్ని ఎక్కడ పట్టుకుంటాను? పశ్యత్సు, యు కెన్ బిహోల్డ్ ఇట్ హియర్. ఇహైవ, ఇహ అగైన్ 2 మీనింగ్స్, ఇన్ టైమ్ అండ్ ఇన్ ప్లేస్. ఇక్కడే ఇప్పుడే. ఇహైవ నిహితం గుహాయాం. ఇదే మంత్రాన్ని, ఇదే ఉపనిషత్తులో మొదటి ముండకంలో 1:1-6లో యత్ తదద్రేశ్యం, దేశం లేదు,
అగ్రాహ్యం కెనాట్ బి గ్రాస్ప్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. అగోత్రం ఇక పలానా వర్ణానికి గోత్రానికి చెందినది చెప్పడానికి లేదు. అవర్ణం అచక్షు శ్రోత్రం ఇంద్రియాలకు దొరకదు. అపాణిపాదం చేతులతో పట్టుకుని చూసేటటువంటి వస్తువు కాదు. ఇగో ఈ మొబైల్ ఫోన్ లాగా. అపాదం అంటే పాదములతో వెళ్ళి తెలుసుకునేటటువంటి వస్తువు కాదు అంటే అక్కడ చెప్తారు. అదే ఇక్కడ మళ్ళీ చెప్తుంది. అంటే ఇంద్రియాలకి అందదు, దానికి ఇంద్రియాలు లేవు, పార్ట్స్ లేవు. ఇంత సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనసు చాలా పదును పెట్టాలి. అందుకే సూక్ష్మాచ సూక్ష్మతరం విభాతి అంటూ చూపిస్తున్నారు. మనసును సూక్ష్మం చేసుకో. పంచభూతాలలో అన్నిటికన్నా సూక్ష్మమైనది ఏమిటి? ఆకాశం. అంటే ఆకాశం దానికి ఒకే ఒక్క గుణం ఉన్నది, శబ్ద గుణం. మిగతా 4 ఇంద్రియాలతో పట్టుకోలేదు. ఆకాశాన్ని వాసన చూడలేము, ఆకాశాన్ని చేత్తో స్పృశించలేము, ఆకాశాన్ని నోటితో టేస్ట్ చేయలేము, ఆకాశాన్ని కళ్ళతో స్పేస్ చూడలేం కదా, చూడలేం. ఓన్లీ శబ్దంతోనే తెలుస్తుంది. శూన్యం కదా ఆకాశం అంటే. మనకు కనిపిస్తున్న బ్లూ కలర్ అంతా కూడా ఓన్లీ స్కాటర్డ్ లైట్, దట్ ఈస్ నాట్ ఆకాశ. ఇఫ్ యూ మిస్టేక్ దట్ బ్లూ కలర్ లైట్ ఈజ్ బ్లూ కలర్ వన్ ఈజ్ ఆకాశ, యు ఆర్ రాంగ్. యూ హ్యావ్ నాట్ ఫండమెంటలీ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఆకాశ. వాట్ ఈజ్ ఈస్ ఆకాశ ఈజ్ స్పేస్. సో ఈ ఆకాశ ధ్యానం అని చెప్తారు. ఎప్పుడైతే ఆకాశ ధ్యానం చేస్తామో సూక్ష్మమైన దాన్ని పట్టుకోవడానికి వీలవుతుంది. అది కాంతి కూడా ఒక ఉదాహరణగా చెప్పు. ఈ రూమ్లో కాంతి ఉందా లేదా? ఇదిగో బల్బు వెలుగుతోంది అంటే వస్తువు చూస్తున్నాం, దీంట్లో వస్తువులు చూస్తున్నాం కాబట్టి కాంతి ఉంది. కాంతి డైరెక్ట్గా తెలుస్తుంది. వస్తువులు ఉన్నాయంటే తెలుస్తున్నాయంటే కాంతి ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, దీని వెనకాల చైతన్యం ఉంటేనే ఈ మాటలు నడుస్తున్నాయి కదా, ఈ క్లాస్ నడుస్తుంది. సో ఇంకా ఏమిటి? నువ్వు నేను ఎన్నటికీ చూస్తున్నటువంటి ఆత్మను, చూడబడే వస్తువును కాను. ఐఎమ్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ అండ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్డ్. అచింత్య రూపం అంటే అది. అంటే ఐఎమ్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ ఆబ్జెక్ట్, దృశ్యము కాదు. ఐఎమ్ ది సబ్జెక్ట్. ఐఎమ్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, ద సబ్జెక్ట్. ఆత్మ చూడబడే వస్తువు కాదు, చూస్తున్న నేనే. కనుకనే దానికి చూచే రూపము లేదు. ఆలోచించే నేను, ఆలోచనలు ఉన్నప్పుడు, ఆలోచనలు లేనప్పుడు ఇది 3 ఉంటాయి. నేను, ఆలోచించే వస్తువు. ఆలోచించే వస్తువు 3 త్రిపుటిలో 3 బ్రహ్మమే. ఆలోచించే నేను బ్రహ్మమే, నా ఆలోచన బ్రహ్మము ద్వారానే జరుగుతుంది, ఆలోచించబడే వస్తువు కూడా బ్రహ్మమే. ఈ 3 బ్రహ్మమే అంటే సర్వం బ్రహ్మమయం అని తెలుసుకో. నా స్వరూపం సూక్ష్మాచ తత్సూక్ష్మతరం విభాతి. అన్నిటికన్నా పంచభూతాలలో సూక్ష్మతరమైనది ఆకాశం. ఆకాశం కంటే కూడా ఇది సూక్ష్మమైనది. విభాతి. విభాతి అంటే సత్రూపంగా వీటి అన్నిటిలోనూ ఉంటున్నప్పటికీ ఆ ప్రకాశం కూడా అదే. ఇది చిత్తు కూడా. సత్ అంటే చిత్తు బోత్ అని చెప్తారు. చెప్పడానికి విభాతి అంటున్నారు. దూరాత్ సుదూరే తదిహాంతికే చ. తెలియని వాడికి ఎంత దూరం వెళ్ళి వెతికినా దొరకదు. హిరణ్యకశ్యపుడు విష్ణువు కోసం ప్రపంచమంతా అన్ని లోకాలు గాలించాడు, ఎక్కడా దొరకలేదు. ఏతద్విశ్వంబులో వాడెందుండురా దుర్మతి అన్నాడు ప్రహ్లాదుడితో. ఎక్కడ వెతికినా కనబడలేదురా, ఎక్కడున్నాడు రా నీ విష్ణువు అన్నాడు. వెతకవలసిన చోట వెతకలేదు. వెతకవలసింది ఎక్కడా? ఇక్కడ. అక్కడికి పోలే, ఇందులో ఉంటాడని తెలుసుకోలేకపోయాడు. అంచేత ఆయన గారికి, హిరణ్యకశిపుడు గారికి కనపడలేదు. అంటే ఏమిటి? మనం బయట వెతుకుతున్నంతకాలం మనకు అంతే అని అర్థం. బ్రహ్మకు తనకు మధ్య దూరం లేదని తెలుసుకోవాలి.
ఈ దూరాన్ని కాలంతో కొలవచ్చు, దేశంతో స్పేస్తో కొలవచ్చు. అంటే కాలంతో కొలిస్తే అనుభవం. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా విషయం జరిగింది, అధ్యయన భారతి కాన్ఫరెన్స్. భారత్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? ఏదో ఫిబ్రవరిలో జరిగింది. ఎంత దూరం? ఏదో కాలంలో ఫిబ్రవరి నుంచి ఈనాటి మే నాటికి, ఏప్రిల్ ఎండింగ్ నాటికి 2.5 నెలలు అయింది. అంటే ఆ దూరాన్ని నెల దేంతో కొంచెం కాలంతో కొంచెం. మనం స్టేషన్లో దిగో, ఎయిర్పోర్ట్లో దిగి ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆ దూరాన్ని కిలోమీటర్లో. సో ఏదైనా దూరాన్ని కొలవాలంటే కాలంతోనైనా కొలవచ్చు, దీంతోనైనా కొలవచ్చు. కిలోమీటర్స్, మీటర్స్ వాటి. ఈ రెండు కాదు అంటే దేశకాల పరిచ్ఛిన్నం కాదు అని. తదిహాంతికేచ, ఎక్కడో వెతుకుతాం అని చెప్పి, తత్ అది, ఇహా ఇక్కడే ఇప్పుడే, అంతికేచ వెరీ దగ్గర అని చెప్పడానికి కూడా లేదు. ఇంత దగ్గర అంటే అదే తను కాబట్టి ఇక్కడ దగ్గర దూరం అనేది లేదు. If you if that particular Brahma or Atma is one cell, then where is the question of distance at all? The distance doesn't arise. అందుకే ఇహాంతికేచ అంటే ఈ రెండు కూడా ఇప్పుడు దేశము కాలము రెండు వచ్చిస్తుంది. ముందేమో వస్తువు కాదు అని చెప్పారు. అంటే దేశకాల వస్తు పరిచ్ఛిన్నం కానటువంటి చైతన్య రూపమైనటువంటి గుహలో నిహితమైనటువంటి ఆత్మతత్వమే నువ్వు తెలుసుకోవాలి. పశ్యత్సు నిహితం గుహాయాం. మనస్సులోని గుహను ఎందుకు అన్నారంటే అజ్ఞానంతో ఉంటుంది. అక్కడ వెలుతురు, జ్ఞానం అనే వెలుతురు వస్తే ఆ గుహ వెలుగు చెందుతుంది. ఇహైవా అంటే ఇక్కడే, ఆత్మ ఇక్కడే నాలోనే ఉంది అని తెలుసుకోవడం వలన జీవన్ముక్తి పొందుతాడు. విల్ ట్రై టు సీ ద అదర్ మంత్. ఓకే. 8. నక్షుషా గృహ్యతేనాపి వాచా నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. చెప్పిన విషయాన్నే మరి కొంచెం విస్తరించి చెప్పు. గృహ్యతే నా అపి వాచా చెప్పు. మనకు ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఇంద్రియాలు ఏమిటి? కన్ను, మాట కదా. చూపు అనేటటువంటిది ఎటువంటి దానినైనా దాని నుంచి వేరుపరచి ఇది ఇది అని నిర్ధారించడానికి ఏదైనా ఎవరన్నా చెప్పారు, ఏది చూపించు అంటారు ఇమీడియట్గా. బికాస్ వన్స్ యు సీ, యు బిహోల్డ్, యు అండర్స్టాండ్ వాట్ ఇట్. సో చక్షు ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం టు గ్రాస్ప్ ఆబ్జెక్ట్స్. బట్ అన్ఫార్చునేట్లీ, ఫార్చునేట్లీ ఆల్సో, దిస్ బ్రహ్మం ఇస్ న చక్షుషా గృహ్యతే. వై? It's an object perceivable by the child. ఓకే. ఒక ఆయన ఉన్నారు, రావణమూర్తే ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. ఏదో విషయం గురించి చెప్తున్నారు. ఏది చూపించంటే అదే నేను తేలేదు. కొన్ని తేలేదులే, చూపించొద్దు, నాకు బాగా డిస్క్రైబ్ చేసి చెప్పు, అర్థమవుతుందండి. దెన్ హీ డిస్క్రైబ్స్. దెన్ ఐ గెట్ సమ్ ఐడియా అబౌట్ ఇట్. అది వాచ. ఇట్స్ వెరీ పవర్ఫుల్ మీడియం to convey what you are trying to say. For example, now, what am I doing? Am I showing you the Brahman? No. Is the Upanishad showing us the Brahman? No. But it is trying to describe, but it cannot be described. That's what he says. Na chakshusha grihyate napi vacha. నీ దగ్గర ఉన్నటువంటి రెండు ముఖ్యమైన సాధనాలు, they're simply inadequate to decipher. They're just simply inadequate to give you an idea, even a glimpse of the Brahman. Nachakshusha gryhyate napi vacha. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇంకో 4 కర్మేంద్రియాలు, ఇంకో 4 జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి. వాటితో పని పట్టేస్తాను. అవి ఇవి కలిపేసి చక్షు, వాచ, మిగతా ఇంద్రియాలతో కలిపి తెలుసుకుంటే నాట్ పాసిబుల్.
నాణ్యైర్దేవై, అన్యైర్ ఇతరములైన, దేవై అంటే ఇంద్రియములతో. దేవ శబ్దానికి దైవము ఉంది, ఇంద్రియము కూడా దేవ. నాణ్యైర్ దేవై అంటే క్యాన్సిల్డ్ ఆల్ ది అదర్ ఇంద్రియాస్ ఆల్సో. వాట్ ఆర్ ది అదర్ ఇంద్రియా? శ్రోత్రం, ఘ్రాణం, యథోస్పర్శ, మరొకటి టేస్ట్. అవి పనికిరావు. ఇక కాళ్ళతో నడిచి వెళ్ళి తెలుసుకోవడానికి కుదరదు. ఇంక ఏ విధమైనటువంటి ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో తెలియలేవు. పోన్లండి, నేను తపస్సు చేసేసుకుంటా బాగా. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నారు కదా తైత్రీయంలో. తపస్సు చేసేసి తెలుసుకుంటా. తపస్సు అంటే ఆలోచన, ఆలోచన. తపస్సుతో, అంటే ఏదో కూర్చుని హిమాలయాల బీచ్లో గెడ్డలు పెంచేసుకుని పేలు పట్టేసి జుట్టు దూకోకుండా క్షీణించిపోయి ఉన్న తపస్సును ఊహించకండి. ఆ తపస్సు అది కూడా ఒక రకమైన తపస్సు, శారీరక తపస్సు. ఇక్కడ ఈ తపస్సు అంటే ఆలోచన, అంటే ఇంటెన్స్ కాంటెంప్లేషన్ ఆల్సో విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. దెన్ వై ఐ డూ తపస్సు? మనం మానేయొచ్చుగా. ఎందుకంటే తపస్సు నాకు తెలియదు అంటున్నారు కదా. మరి తపస్సే ముఖ్యమైన సాధనం, అన్నిటికీ ఇదే చాలా ప్రసిద్ధమైన సాధనం అని చెప్పినప్పటికీ తపస్సు పనికిరాదురా అని అర్థం భాష్యంలో. అంటే తపస్సు అనేటటువంటిది ఏంటవుతుందంటే, తపస్సు వలన, నిధిధ్యాసన వలన, తపస్సు అంటే నిధిధ్యాస ధ్యానం, దాని వలన చిత్తంలో ఉన్నటువంటి చలనము మలినము అయిపోయి ప్రశాంతమైన వాతావరణం, చిత్తం ఏర్పడుతుంది. అటువంటి ప్రశాంత చిత్తము ఇట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆత్మజ్ఞానం. మీన్స్ తపస్సు is essential but not adequate. It is essential. You cannot but have dhyana or ekagrata or concentration or contemplation or meditation, whatever is you call see. Then why do I do tapas? To get the state where I can absorb the situation and understand, cognize the Brahman with it. అంటే తపస్సు అనేటటువంటిది అతి ముఖ్యమైన సాధనం. ఎందుకు చెప్పారు కదా, తపస్స, బ్రహ్మచర్యం, సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం 3 ఇంపార్టెంట్ సాధనాలు చెప్పేశారు. జ్ఞానమును ఆ తపస్సుని ఇక్కడ కొట్టబెడేస్తున్నారు. నా తపస్సా అంటే ఆ తపస్సు నిన్ను ఒక స్టేజ్కి తీసుకెళ్ళి చిత్త శుద్ధి కలిగించి ఆత్మలో మనసులో ఉండేటటువంటి ఆ చలనము మలినము. చలనం అనేటటువంటిది విక్షేపం, మలినం అనేటువంటిది ఆవరణం. మలినం అనేది ఆవరణం అంటే తమోగుణము, చలనం అనేది విక్షేపం అంటే రజోగుణం. ఈ రజస్తమో గుణాల తాలూకా ఉద్ధృతం పోతే, చలన మలినాలు పోతే, దీనివల్ల తపస్సు, చిత్తము అత్యంత నిర్మలము, నిశ్చలము అవుతే, ప్రశాంతమవుతే, ఆ చిత్తంలో పరమాత్మ తెలుసుకోవడానికి అవసరం ఉంటుంది. అని బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ గివ్ యూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బ్రహ్మన్. లైక్ దట్ కర్మణావా. కర్మణావా అని సరంటే ఏ పని చేయొద్దని అర్థం? అబ్సల్యూట్లీ నాట్. యూ హ్యావ్ టు డూ ద వర్క్. కర్మలు ఆత్మజ్ఞానాన్ని కలిగించాలి. కర్మలు ఏం కలిగిస్తాయి? కర్మలు ఎవరితో చేయబడ్డాయి? ఇదిగో నాలాంటి మనుషులతో చేయబడ్డాయి. ఈ మనుషులు పరిచ్ఛిన్నం. దేంతో చేశారు? వస్తువులతో చేశారు. అవేమిటి? అవి పరిచ్ఛిన్నమైనవి. ఎంతసేపు చేశారు? పరిచ్ఛిన్నమైన సమయంలో చేశారు. అంటే పరిచ్ఛిన్నమైన కాలంలో, పరిచ్ఛిన్నమైన వస్తువులతో, పరిచ్ఛిన్నమైన మనిషితో చేయబడినటువంటి కర్మలు పరిచ్ఛిన్నమైన ఫలాన్ని ఇస్తాయి. అపరిచ్ఛిన్నమైనటువంటి దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నమైన తత్వం ముందు శ్లోకంలో చెప్పిందని అవి ఎలా ఇస్తాయి? As you sow, so you reap, isn't it? So why karmas cannot give the Atma Jnana? Because the very nature of the karma is, it is conditioned. As you sow, so you reap, isn't it? So why karmas cannot give the Atma Jnana? Because the very nature of the karma is, it is conditioned by the self, it is conditioned by the vastu that you use, it is also conditioned by the time that you, ante desha kala vastu. Na chakshusha gृह्यते napi vacha nanyairdevai, अन्यैर्देवै ఇతర ఇంద్రియంతో
tapasa karmana va, not by intense dhyana, meditation and contemplation, and not by the karma. Karma is action. Action has got three components. One, the doer, then the vastus used for doing it, and the time frame. All three are conditioned. Then how can a conditioned one give an unconditioned fruit? పరిచ్ఛిన్నమైనటువంటి శరీరం కలిగిన ఒక వ్యక్తితో పరిచ్ఛిన్నమైనటువంటి సమయంలో పరిచ్ఛిన్నమైనటువంటి భావాలతో ఒక పర్టిక్యులర్ థింగ్ కావాలని చేసినటువంటి పరిచ్ఛిన్నమైన సమయం చేసినటువంటి కర్మ అపరిచ్ఛిన్నమైన పరబ్రహ్మమును ఎలా పొందిస్తుందని ఊహించగలము? ఊహించలేము. అయితే కర్మలు మానేద్దాం. అబ్బే, నువ్వు పరిచ్ఛిన్నమైనటువంటి కర్మలైనా సరే రెగ్యులర్గా అవి చేస్తూ ఉంటే, నువ్వు ఏమేమి చేయాలో వాటిని కండక్ట్ చేస్తూ ఉంటే, దానివల్ల నైతిక విలువలు పెరిగి మనసు ముందు చంచలత్వాన్ని తగ్గి, చలనం తగ్గి, మలినం తగ్గి చిత్తశుద్ధి కలుగుతుంది. అదే అంటున్నారు, జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వ ధ్యాయమాన నిష్కలం పశ్యతే. వాట్ ఈస్ ద వెర్బ్ ఇన్ దిస్ 2 sentences? పశ్యతే అంటే చూస్తారు, దర్శిస్తారు. ఎవరు దర్శిస్తారు? ధ్యాయమాన అంటే దోస్ హూ కాంటెంప్లేట్ ఆన్ ద పరబ్రహ్మ. ఇప్పుడే చెప్పారు కాంటెంప్లేషన్ పనికిరాదని. టేక్ కాంటెంప్లేషన్ విత్ ద ఫాలోయింగ్ థింగ్స్. జ్ఞానప్రసాదం, చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం. ఇది సూక్ష్మంగా ఉంది, ఇంతకుముందు మీరు వినలేదు కూడా. అంచేత ఏంటంటే జ్ఞానప్రసాదం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. భగవత్పాదుల భాష్యం చాలా యూస్ఫుల్గా ఉంటుంది చదివితే. సో ది సూర్య ఆర్ ది ఆత్మ సూర్య ఈజ్ దేర్. దిస్ ఆత్మ సూర్య ఈజ్ షైనింగ్, అండ్ ఇన్ దట్ షైన్ ద దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం అంతా కూడా ప్రకాశిస్తుంది కదా. నౌ యూ హ్యావ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ 2 important words, చేతన, చైతన్యము. వాట్ ఈస్ దట్? చేతన, చైతన్యం. చైతన్యం ఈజ్ దట్ సూర్య, ఆత్మ సూర్య, ఆత్మ కాంతి, ప్రకాశం. చేతన is the one which is reflected or activated by the Chaitanya, is the Chetana. This Chetana Purusha. Chetana Purusha is all the layers of the body, including the buddhi. అంటే దేహము, ప్రాణ, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి. ఈ కన్గ్లామరేషన్ ఉంది కదా, ఈ థిక్నెస్, ఇదంతా కూడా చేతన పురుషుడు. ఈ చేతన పురుషుల్లో ఒక్కొక్క అంశము కూడా ఈ చైతన్యం వలన చేతనత్వాన్ని పొందేవని. యు అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్, ద చైతన్య ఈజ్ ఎవ్రీవేర్, బట్ వేర్ ఇస్ ఇట్ మేనిఫెస్ట్? wherever is this thickness, this upadhi is there, there it is manifest. You see an ant, it is chaitanyamu unnadi, chetanamu unnadi. Ante the chetana is the reflected consciousness, and Chaitanya is the absolute original consciousness. Nobody can see the original consciousness. You can only get it through the reflected consciousness. చైతన్యం ఎలా తెలుస్తుంది? ఏదైనా చేతన ఒకటి ఉంటే అది కదులుతుంటే, ఓహో ఇందులో చైతన్యం ఉందని తెలుస్తుంది. ఇదో మొబైల్ ఫోన్ ఉంది, ఇందులో చైతన్యం ఉందా లేదా? ఉంది. చిత్ ఇస్ దేర్, బట్ కెన్ ఐ గ్రాస్ప్ ఇట్? ఐ కెనాట్, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ చేతన ఆర్ ద రిఫ్లెక్టింగ్ మీడియం టు డూ ఇట్. సో నౌ Jnana Prasada is the clarity of this medium. Okay? This medium to see the Chaitanya Purusha, the Chaitanya Purusha to see the Chaitanya, this medium should be devoid of any trace of Malinarchalam. చైతన్యాన్ని దర్శించడానికి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి చేతన పురుషునకు అంటే జీవాత్మ, విజ్ఞానాత్మ, ప్రతిబింబ చైతన్యం, చేతన పురుషుడు, దీని తాలూకా ఇది ప్రసాదంగా ఉండాలి. ఎంత ప్రసాదంగా ఉండాలంటే అందులో ఏ చలనము, మలినము, ఏవి దేహభావము ఏమీ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానంలో చేస్తున్నటువంటి అన్నీ కలిపితే ఏదో అది ప్రసాదం, జ్ఞానప్రసాదం.
ఈ జ్ఞాన ప్రసాదం ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు ఆ చైతన్యాన్ని చూడడానికి వీలవుతుంది. అంటే ఇది కూడా రిఫ్లెక్టెడ్గానే తెలుస్తుంది. అంటే చైతన్యమే నేనని తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు ఇంక వేరే చేతన పురుషుడు మరి ఉండడు. ఈ చేతనమే చైతన్యంలో కలిసి, అదే జ్ఞానప్రసాదము. జ్ఞానప్రసాదం ఏమవుతుంది? సాధారణంగా బాహ్యంలో ఉండే విషయాల వలన కలుషితమై ఉంటుంది. ఈ కలుషితమైన బాహ్యంలో ఉండే విషయాల నుంచి ఉపసంహృతమైనటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎప్పుడైతే కలిగాయో అప్పుడు జ్ఞానప్రసాదం ఉంటుంది. అటువంటి జ్ఞానప్రసాదం ఉన్నటువంటి చేతన విశుద్ధ సత్వం అనబడుతుంది. సత్వ, రజస్, తమో గుణాలు. సత్వగుణమును దాటినటువంటిది విశుద్ధ సత్వం. విశుద్ధ సత్వం అంటే ఈవెన్ సత్వగుణ సంజాతమైనటువంటి అట్రిబ్యూట్స్ కూడా లేవు. సత్వగుణం అంటే ఏమిటి చూడండి, దయ, జాలి, కరుణ, ఏదో మంచి మంచి క్వాలిటీస్, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనసు సంబంధించినవి, ఇవేమో ఆత్మ కాదు. అవన్నీ కూడా విశుద్ధ సత్వంలో ఇవన్నీ కూడా కలిసిపోయినటువంటి సత్వాన్ని విశుద్ధ సత్వం అంటారు. జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం. అంతేనా? ధ్యాయమాన. ఈ విశుద్ధ సత్వం అనేటటువంటిది, ఈ ప్రసాదం అనేటటువంటిది ఎప్పుడూ నిరంతరంగా ఉండాలి. ఓంకారాన్ని ఎప్పుడు ధ్యానించాలి? నిరంతరం ధ్యానించాలి, యావజ్జీవం ధ్యానించాలి. తతః అప్పుడు తు తం దానిని, ఆత్మను, నిష్కలం, పార్ట్లెస్, ద హోల్, ద పూర్ణ. నిష్కలం మీన్స్ పూర్ణ. ది అదర్ డెఫినేషన్ ఆఫ్ నిష్కలం ఈజ్ పార్ట్లెస్, 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 పార్ట్లెస్ అనడం కన్నా పూర్ణం అన్న అదే అర్థం. అంటే అది ఒక్కటే అని చెప్పడం. ఏ భాగములు లేవు అంటే ఒక్కటే ఉన్నది. దానిని పశ్యతే, చూడగలుగుతారు. ఎవరు? ధ్యాయమాన. ధ్యాయమాన అనేది సబ్జెక్ట్. అక్కడ ది సబ్జెక్ట్ ఫర్ దట్ పర్టిక్యులర్ సెంటెన్స్ ఈజ్ ధ్యాయమాన అండ్ ది వెర్బ్ ఈజ్ పశ్యతే. ది అడ్జెక్టివ్స్ ఆర్ జ్ఞానప్రసాదము, విశుద్ధ సత్వము అనేటటువంటి. దేన్ని చూస్తారు? ఆబ్జెక్ట్ ఏమిటి? నిష్కలం ధ్యాయం. నిష్కలం ధ్యాయమాన అంటే ఎవరైతే జ్ఞానప్రసాదం కలిగి ఉన్నారో, విశుద్ధ సత్వాన్ని పొంది వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకు నిష్కలమైనటువంటి తం పశ్యతే, దాన్ని చూస్తారు. ముందు 2 సెంటెన్స్లో చూడలేరు అన్నారు, తర్వాత 2 సెంటెన్స్ చూస్తారు. చూడలేరంటే మరి ఎవరు ఉపనిషత్తు చదవరు కదా. మరి జ్ఞానం ఎందుకు? మనకు తెలియదు అంటే ఇంకా దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎలా చేస్తాను? నేను చేయను కదా. నక్షుషా గృహ్యతేనాపి వాచా. డోంట్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ బిఫోర్ యువర్ ఐస్ ఆర్ with your words. You can't do that. It's not possible. Because I told you in the previous 7th శ్లోక itself అంటున్నారు ఋషి. 7వ శ్లోకం 7వ మంత్రంలో చెప్పేశాను, నీకు అది ఆబ్జెక్ట్ కాదు, దేశకాల పరిచ్ఛిన్నం లేదు, దగ్గర దూరం ఇలాంటివి పెట్టకు, లేకపోతే నేమో అదే సూక్ష్మము బృహత్ అని పెట్టకు, అది ఇంద్రియాలకు అచింత్యం, అంచేత దాన్ని వస్తువుగా తెలుసుకోలేవు, కానీ నీలోనే ఉన్నది, నిహితం గుహాయాం. దానిని మళ్ళీ నువ్వు కళ్ళతోనూ, లేకపోతే మనసుతోనో, లేకపోతే నీ వాక్కులతోనూ, ఇతర ఇంద్రియాలతోనో ప్రయత్నం చేసేస్తావేమో, చాలా డేంజరస్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇట్. యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్ ఇఫ్ యూ ట్రై దట్ వే. దట్ మీన్స్ వాట్? I don't have to use any of my external indriyas, the karmendriyas or jnanendriyas, to behold the Atma. ఆత్మను తెలుసుకోవడానికి నా ఇంద్రియములు ఉపయోగించే పని లేదు. ఇన్ఫ్యాక్ట్ వాటిని ఉపరతి చెందించి ఉండాలి. వాటిని ఉపయోగించడం కాకుండా వాటిని పూర్తిగా ఉపయోగించకుండా ఉండే స్థితి కావాలి. అయితే నేను తపస్సు చేస్తే తెలిసిపోతుందా? తపస్సు చేయి, మంచిది, చాలా మంచిది. తపస్సు అంటే ధ్యానం, ఇంటెన్స్ కాంటెంప్లేషన్ ఇస్ తపస్సు. తప ఆలోచన మంచిదే. ఎందుకు? నాకు ఆ క్లారిటీ ఆఫ్ మైండ్, ఆ జ్ఞానప్రసాదం కలగాలంటే ఈ తపస్సే నాకు ఇంపార్టెంట్. జ్ఞానప్రసాదం అంటే ఏమిటి? చైతన్యాన్ని తెలుసుకోవడానికి కావలసిన ప్రిపరేషన్ ఆఫ్ దట్ మీడియం. దట్ మీడియం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ది జగత్, ది దేహ, and the indriyas, the mind, the buddhi, all that together is the jiva there. That is the chetana. ఈ చేతనం అనేటటువంటిది చక్కగా జ్ఞానప్రసాదం అంటే అదే.
ఆ జ్ఞానము అంటే ఆ చేతన ప్రసాదంగా ఉంది. నువ్వు ఎలా ప్రసాదంగా ఉంటుంది? తపస్స ఆ ప్రసాదంతో. విశుద్ధ సత్వం అంటే సత్వరజస్తమో గుణాతీతమైనటువంటి విశుద్ధమైన స్థితిలో ధ్యాయమాన నిరంతరం ధ్యానం చేస్తున్న వాళ్ళకి నిష్కలం పురుషం తం పశ్యతే, తం పురుషం నిష్కలం పశ్యతే. బ్యూటిఫుల్ మంత్రం. Again, we'll go into some more details about it. Let us see. ఆత్మ కనులతో కానీ వాక్కు చేత కానీ అంటే నీకుండేటటువంటి ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు రెండు పనిచేయటం లేదు. ఇతర ఇంద్రియాలను ఉపయోగించిస్తామంటే అవి పనికిరావు. పోనీ తపస్సు చేత అంటే తపస్సు అంటే ఉపాసన కూడా అని చెప్పుకోవచ్చు. తపస్సు అంటే ఉపాసన, ఆలోచన, ధ్యానము ఏదైనా సరే. కర్మల చేత తెలియదు. ఎందుకు తెలియదు? కర్మల చేత పట్టుకోలేము. కర్మలు పరిచ్ఛిన్నము, చేసేవాడు పరిచ్ఛిన్నము, చేసే వస్తువులు పరిచ్ఛిన్నము, చేసే కాల ప్రమాణం పరిచ్ఛిన్నము. కాబట్టి పరిచ్ఛిన్నమైన ఫలమే వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానప్రసాదం ఉంటుందో అంటే ఏకాగ్రత అంటే మనసులో మరి ఏ విధమైనటువంటి చలనము మలినము లేనటువంటి శుద్ధ సత్వగుణం ఉంటుందో అప్పుడు వాడు ధ్యాయమాన నిధిధ్యాసన చేత నిష్కలం పురుషం నిష్కల ఆత్మను చూస్తాడు. తతస్తు ఆ తరువాత తతస్తు తం అంటే నిష్కల ఆత్మ. ముందు మంత్రాన్ని కొంచెం వివరంగా ఇక్కడ చెప్తుంది. సూక్ష్మబుద్ధి అంటే ఏమిటి? సత్వగుణం ప్రధానంగా ఉండేటటువంటి మనసు మొదటి రిక్వైర్మెంట్. దట్ ఈస్ ద బెస్ట్ అంటే హైయెస్ట్ మోరల్ ఫ్యాబ్రిక్. అంటే రజోగుణ తమోగుణ స్వభావాలు లేకుండా ఉండాలి. ఉంటే అది సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి మనసు. రజోగుణంగా ఎక్కువగా ఉంటే ఏంటవుతుంది? చలనం ఎక్కువగా ఉంటుంది, బాహ్యంగా నిలకడ లేకుండా ఉంటుంది, అన్యాక్రాంతంగా ఉంటుంది, పరాకుగా ఉంటుంది, పొద్దున చెప్పినట్టు సంసారంలో ఉంటుంది. అటువంటి మనసు ఏకాగ్రత చూపాలి. అందువలన జ్ఞానం లభ్యం. పోనీ తమో గుణంగా ఉంటే ఏంటవుతుంది? సోమరితనము, ఇండిఫరెన్స్, అలా ఇన్ఎబ్రియేటెడ్గా ఉన్నట్టుగా ఉండడం, ఏ ఆవరణతో ఉండడం, ఇవి కూడా మనకు పనికిరావు. అందువలన మనసుకి జ్ఞానం చేసే అవకాశం ఉండదు, ధ్యానం చేసే అవకాశం ఉండదు. కనుక జ్ఞానం లభ్యం కావాలంటే ధ్యానం కావాలి. ధ్యానం కావాలంటే రజోగుణం తమోగుణాలు అంటే చలనము మలినము లేనటువంటి శుద్ధసత్వమైనటువంటి మనస్సు, అదే జ్ఞానప్రసాదము. ఈ జ్ఞానప్రసాదం కలగడానికి కర్మయోగము, తరువాత ఉపాసనాయోగం, ఏకా తపస్సు అనేటటువంటివి చాలా తోడ్పడతాయి. ఈ విషయం మనం 14వ అధ్యాయం గీతలో చూసినట్లయితే కర్మ అంటే ఈ కర్మలంటే విహిత ఈ నిష్కామ కర్మనే అర్థం, మామూలు కర్మలు కావు. ఆ నిష్కామ కర్మ లేకపోతే ఉపాసన యోగంతో శ్రవణ చక్కగా మనస్సును ట్యూన్ చేసుకుని పెట్టుకుని శ్రవణ మన నిధిధ్యాసన చేయడంతో పాటు సత్వగుణ ప్రధానంగా మనస్సుని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే ముందుగా చెప్పినటువంటి ఆత్మ ఏదైతే కళ్ళతో తెలియలేదో, ఏదైతే అదృశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం అంటూ ఈ ఉపనిషత్తులోనే ముందు చెప్పారో, ఎందుకు ఆత్మ వస్తువు కాదు కాబట్టి అవర్ణం అంటే రంగు లేదు, రంగు దేనికుంటుంది? వస్తువుకు. నా అన్యేయ దేవై నా గృహ్యతే అని కలుపుకో. నా చక్షుషా గృహ్యతే నాపి వాచా నా గృహ్యతే, నాపి వాచా గృహ్యతే, నా అన్యైర్దేవై గృహ్యతే. ఇతర ఇంద్రియములతో ఈ గృహ్యతే అన్నది అనుసరించి మాటమాటికే చెప్పుకుంటూ ఉండాలి. దేవై అంటే జ్ఞానేంద్రియాలు, కన్నును పేర్కొన్నారు. ఆ తరువాత మిగతా ఇంద్రియాలు కూడా అలాగే అని చెప్తుంది. అంటే ఇంద్రియ అగోచరం, వాచా వాక్ అందదు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాక్ గచ్చతి నో మనః కేనోపనిషత్. మాటలకు అందనిది. మనకు తాలూకా అనుభవాలన్నీ కూడా ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఉండేటటువంటి మనుషుడు తన మాటల ద్వారానే తెలియజేస్తాడు. మాటలంటే నోటితో చెప్పిందే కాదు, వ్రాసినటువంటిది, చదవడాన్ని కూడా రిటర్న్ స్పీచ్, స్పోకెన్ స్పీచ్. స్పోకెన్ స్పీచ్ అంటే మాట్లాడేది, వినేది. రిటర్న్ స్పీచ్ అంటే చదివేది, వ్రాసేది. 4 ఉంటాయి స్పీచ్. స్పీచ్ హెస్ గాట్ 4 కాంపోనెంట్స్: స్పోకెన్ స్పీచ్ అండ్ రిటర్న్ స్పీచ్. Spoken speech is what you speak or what others speak and you hear.
Written speech is what you write and show, or what others write and show you, like the book that we are reading. ఈ నాలుగు కూడా పనికిరావు అంటుంది. సగుణ అచేతన ప్రపంచాన్ని అవి చెప్పగలుగుతాయి. సగుణంగా ఉండేటటువంటి గుణములతో కూడినటువంటి ఈ జడ ప్రపంచాన్ని వర్ణించడానికి ఈ వస్తువులు వీటన్నిటిని చెప్పడానికి పుస్తకాలు ఏన్నైనా పనికొస్తాయి. కానీ ఆత్మ వస్తువు కాదు కాబట్టి, ఆత్మ చేతనమే కాదు కాబట్టి, ఆత్మ నిర్గుణం కాబట్టి వాక్కు పనికిరాదు. వాక్ అంటే 4 types of speech I told you: written and spoken. Written is again written, what you write and show others as an information, or what you read from books as the information written by Mahatmas or anybody. That is written speech. Spoken speech is what I am speaking to you and what you are hearing. That's also spoken speech. తమాషా ఏంటంటే ఆత్మ గురించి మాటల్లో చెప్పలేమని ఎన్నో మాటలతో వర్ణిస్తుంది. ఎన్ని పుస్తకాలు చూసినా ఆత్మని మాటలతో వర్ణించలేము. ఆత్మని ప్రతిసారి చెప్తూనే ఉంటాం. నా తత్ర చక్షుర్గచ్చతి, నా వాగ్గచ్చతి, నా చక్షుషా గృహ్యతే, నాపి వాచ అప్రాప్య మనసా సహా అంటూ మాటలతోనే మళ్ళీ చెప్తున్నా అదే విషయాన్ని. అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమో రమణమూర్తి గారును ఇంకొక అతను నిలబడ్డారు. ఉదాహరణ, ఇద్దరు నిలబడ్డారు. అందులో ఒక ఆయన వైపు చూపించి, అదిగో ఆ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ వేసుకున్నాడు చూసారా, అతను మా బావమరిది అని అనుకోండి. అంటే ఏమిటనమాట, ఆ రెండో ఆయన నాకెవరో తెలియదు, నాకు బంధువు కాదని చెప్పి, అంతే కదా. ఒకటి చెప్పి రెండోది చెప్పకపోతే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ ద అదర్ పర్సన్. ఆ రెండో ఆయన ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ మొహం పెడతాను. ఇగో ఈయన మా బావమరిది అండి, అదిగో చెక్స్, బ్లూ చెక్స్ వేసుకున్నటువంటి షర్ట్ వేసుకున్న ఆయన మా బావమరిది. అంటే ఇది నాకు తెలుసును అంటే రెండో ఆయన నాకు తెలియదు అనే అర్థం ఎలాగనే వస్తుంది. ఇటువంటి వ్యాఖ్యానాన్ని మౌన వ్యాఖ్యానం అంటారు. రెండో వ్యక్తి గురించి నేను ఏదైనా చెప్పానా? ఏం చెప్పలేదు. మొదటి వ్యక్తి గురించి చెప్పాను, రమణమూర్తి గారి గురించి, కానీ రెండో వ్యక్తి గురించి ఏం చెప్పలేదు. అంటే ఏమిటి? మాటతో చెప్పకుండా తెలుసుకునేదే మౌన వ్యాఖ్యానం. బ్రహ్మ మౌన వ్యాఖ్యానం దొరుకుతుంది. అందుకే దక్షిణామూర్తి శ్లోకంలో గురువస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయం. గురువుగారు మౌనంతో చెప్పేశారు ఆత్మజ్ఞానం అంటే. గురువుగారు ఏం చెప్పారు? ఆ గురువుగారు కూర్చోబెట్టి మాటలతో చెప్పాల్సినంత చెప్పి ఇది కాదురా నాన్న అన్నారు. అంటే ఇదంతా కాందేదో వాళ్ళు తెలుసు. అదే శిష్యాస్తు చిన్న సంశయ. గురువస్తు మౌనం వ్యాఖ్యానం అంటే గురుగారు మన మూతి బిగించి కూర్చున్నారండి, ఈ ఋషీశ్వరులంతా ఆయన తాలూకా రేడియన్స్, ఆ కళలో ఉన్నటువంటి కాంతిని చూసి వీళ్ళు గ్రహించేశారండి అనేటటువంటి అలౌకిక అర్థాన్ని తీయకూడదు. మౌన వ్యాఖ్యానం అనగా తెలిసిన దానిని చెప్పినప్పుడు అక్కడ తెలియని విషయం ఏదో అది ఆటోమేటిక్గా చెప్పినట్టే అవుతుంది. తెలిసిన వస్తువులన్నీ మనం చెప్పినప్పుడు, ఇవన్నీ ఆత్మ కాదని చెప్పినప్పుడు, ఇవి కానటువంటిది, వస్తువు కానటువంటిది ఏదవుతుందో, ఏదైతే సబ్జెక్టో దాని గురించి చెప్పకపోయినా అది తెలుస్తుంది. ఆత్మ కంటికి కనబడే వస్తువు కాదు అంటే అర్థమేమిటి? ప్రపంచంలో ఉండేవి రెండే వస్తువులు. దెర్ ఆర్ ఓన్లీ 2 things in the whole world. What are those 2? Either it is the subject or it is the object. This is the object. It cannot be a subject because it cannot see anyone. But I am the subject. So anything you can decipher into 2, object and subject. And we have very clearly said it is not an object. How? Na chakshusha gryhyate napi vacha నాన్యైర్ దేవైర్ న గృహ్యతే అనమాట. నాన్యైర్ దేవైర్ న తపసా కర్మణావ. ఇవన్నీ ఆబ్జెక్టులు చెప్తాయి. అంటే అర్థం ఏమిటి? ఉన్నవి రెండు, ఆబ్జెక్ట్ కాదు అంటే ఇట్ మస్ట్ బి సబ్జెక్ట్. హూ ఇస్ దట్ సబ్జెక్ట్? ద వన్ యు ఆర్ ది ద్రష్ట. ఆత్మ ఈజ్ యూ. అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాదధి. తెలిసినది కాదు, తెలియనిది కాదు అంటే ఆ తెలుసుకునే నేనే అర్థం. యస్య మతం తస్య మతం మతం యస్య నవేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. నాకు ఆబ్జెక్ట్గా తెలిసింది అని ఎవడైనా అంటే వాడికి ఆత్మ తెలియలేదు. నాకు ఎప్పటికీ ఆత్మ ఆబ్జెక్ట్గా తెలియడం లేదండి అంటే
నేతి నేతి ఉపయోగించాడు కాబట్టి ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఆత్మ తెలిసినవాడు. అందుకే నాపి వాచ అంటే వాచ్యార్థేన గృహ్యతే అని చెప్పలేము. ఇదిగో ఇది ఫలానా, ఇది ఆవు, ఇది అశ్వము, ఇది శునకము, ఇది ఇల్లు అని చూపించినట్టుగా ఆబ్జెక్టుగా వర్ణించలేము. కానీ లక్ష్యార్థం ద్వారా గృహ్యతే చెప్పగలము అని అర్థం. ఇందాక ఎగ్జాంపుల్లో రమణమూర్తి గారిని డిస్క్రైబ్ చేసి అన్నీ చెప్తే ఆ రెండో తెలియని ఆయన్ని కూడా నాకు తెలియదు, తెలియనట్టు వస్తువు అని చెప్పినట్టుగా లక్ష్యార్థం ద్వారా తెలుసుకో. నిజ జీవితంలో కూడా మనం తెలియకుండానే లక్ష్యార్థాలను వాడేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు పిల్లలు ఉంటారు మనకి, పెద్ద అబ్బాయి చిన్న అమ్మాయి, చిన్న అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి అమ్మాయి. ఒక ఒక అబ్బాయి గురించి అలా పొగుడుతూ చెప్తున్నాం అనుకోండి రెండో వాళ్ళతో, ఇంకొకరు వచ్చినప్పుడు చెప్పేస్తున్నాం మా వాడు ఎంత వాడండి అంత వాడండి, బాగా చదవండి, ఐఐటి అండి, ఐఐఐఐఐఐటి అండి, అన్నీ వాడానండి, వాడికి మంచి ఉద్యోగం అండి, అమెరికాలో ఉన్నాడండి, లేకపోతే ఇండియాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. అంటే ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి లక్ష్యార్థంలో నేను ఎందుకు పనికిరానని అర్థం మా నాన్న మనసులో ఉంది కదా నేను తీసుకు. అంటే బ్రహ్మ నీకు డిస్క్రిప్షన్ ప్రకారంగా తెలియదు అంటే డిస్క్రిప్షన్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ కాదు, ఆ డిస్క్రైబ్ చేస్తున్నటువంటి సబ్జెక్టు అంటూ చెప్పకనే తెలుస్తుంది. తపసా కర్మణావా అనే గృహ్యతే అనేది నా గృహ్యతే అనేది కలుపుకోవాలి. न चक्षुषा गृह्यते न तपसा गृह्यते न तपस् न कर्मणा वा गृह्यते. కలుపుకో. తపస్సు అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకో. ఇంటెన్స్ కాంటంప్లేషన్, ధ్యానం, ఇంటెన్స్ ఎఫర్ట్, ఫోకస్డ్ ఎఫర్ట్, ఏకాగ్రత. ఇది దీని వలన ఏం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. అలాగే కర్మల వలన కూడా చిత్తశుద్ధి కలుగుతుంది. తపస్సు కర్మలు మానవని అర్థం కాదు. తపస్సు కర్మల పెద్దానికి ఓ లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ వరకు నేను తీసుకెళ్ళగలవు. ఆ లిమిటేషన్ దాటి తీసుకెళ్ళి రైల్లో ఎక్కితే అది ఎగిరి వెళ్ళలేదు కదా. రైలు ఎక్కితే ఓ పర్టికులర్ వేగంలో స్టేషన్ చేర్చగలవు. ఆ లిమిటేషన్ దాటి అది పనిచేయదు కదా. అలాగే తపస్సు కర్మలు కూడా వాటి తాలూకా లిమిటేషన్స్ వరకు అవి మీకు హెల్ప్ చేస్తాయి, కానీ వాటితో ఆగిపోకూడదురా నాన్న. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత పెంచుకోండి. అదే జ్ఞానప్రసాదము. అదే ఈ చేతన అనేటటువంటిది చైతన్యాన్ని రికగ్నైజ్ చేసే స్టేట్కి చేతన పూర్తిగా నిర్మలినంగా నిశ్చలంగా ఆవరణ విక్షేపాలు లేకుండా ఉండడాన్నే జ్ఞానప్రసాదం. ఉపనిషత్ క్లాసులకు వెళ్ళాలి, కష్టపడి వెళ్ళడానికి ప్రయాణం చేసాం. ఒక అరగంట 30 గంట. ఒక కొత్త కారు కొనుక్కున్నాడు ఆయన, బెంజ్ కారు, 75 లక్షలు. 45 నిమిషాలు ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ కూర్చున్నాడు, కానీ ఈ బెంజ్ కారు మీద ఎవరైనా గీతలు పెట్టేస్తారేమో, అయ్యో అది ఎండలో పెట్టేశాను, ఏదైనా అయిపోతుందేమో అనే బెంగే తప్ప ఆ ఉపనిషత్తు మీద మనస్సు లేదు. అది ప్రసాదము లేని మనస్సు. జ్ఞానప్రసాదం అంటే ఇటువంటి అలౌకికపరమైనటువంటి ఆలోచనలతో మనసు సంసారంతో కలుషితం కాకుండా, పరాకులో ఉండకుండా ఏకాగ్రతలో ఉండడమే జ్ఞానప్రసాదం. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. అండర్లైన్ ద వర్డ్. జ్ఞానయోగానికి చేరని కర్మ ఆర్ కర్మయోగం. కర్మ అంటే కర్మయోగమే. నెవర్ వితౌట్ కర్మయోగా దర్ ఇస్ నో కర్మ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. కర్మయోగంలో ఉన్నదే కర్మ కింద ఇక్కడ మాట్లాడతాం. కర్మయోగము కానీ కర్మ మనం డిస్కస్ చేయం. అంటే నిష్కామ కర్మం, అటువంటిది కర్మయోగము అసంపూర్ణం. జ్ఞానప్రసాదేన ముఖ్యమైన సాధన. మనస్సు ప్రసాదంగా ఉండాలి. మనసు ఎగిరెగిరి పడుతూ ఉంటే విక్షేపం, ఇటోటు పారిపోతూ ఉంటే రజస్సు, మందంగా ఉండి స్లీపీగా ఉండి ఏది బుర్రకెక్కకుండా ఉంటే ఆవరణం లేక దీన్ని తమో గుణము అంటాం. రెండూ పనికిరాదు. మీరు ఏకాగ్రతతో దీనిని తెలుసుకోగలుగుతాము. విశుద్ధ సత్వ, శుద్ధ సత్వం, శుద్ధమైనటువంటి అంతఃకరణ. అంటే రజోతమో గుణాలతో కొంచెం కూడా కలుషితం కానటువంటి ప్యూర్ మేలిమి బంగారం అంటామే
అటువంటి 2:45లో భగవద్గీతలో చెప్తారు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయ వేద, గుణముల ద్వారానే తెలుసు. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. ఎగ్జాక్ట్గా ఈ ఉపనిషత్తు నుంచే జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిష్కలం ధ్యాయమానః అనేటటువంటి ఈ 2 లైన్లనే భగవద్గీతలో వేదవ్యాసుల వారు అలా అంటే మనసు ప్రశాంతంగా ఉంది, నిస్త్రైగుణ్యమైనది, నిర్ద్వంద్వమైనది, నిత్య సత్వస్థమైనది, నిత్య సత్వగుణంలో అంటే ఉన్నది, నిర్యోగక్షేమ ఆత్మవాన్. శాస్త్ర విచారానికి వచ్చి తీరాలి. అంతకుముందు అల్లకల్లోలంతో కూడినటువంటి అజ్ఞానం ఉంటే ఇప్పుడు ప్రశాంతతతో నిండినటువంటి అజ్ఞానం. ఇంకా జ్ఞానం రాలే, ముందు అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ మీడియం, ఆ చేతన, ఆ కల్లోలాలు పోయి ప్రశాంతమైనటువంటి అజ్ఞానంలో. ఎప్పుడైతే ఈ కల్లోలాలు పోయాయో ఈ ప్రశాంతమైనటువంటి అంతఃకరణము జ్ఞానప్రసాదంతో ఉన్నది. ధ్యాయమానః నిష్కలం తం, ప్రశాంతతతో ఉంటే అప్పుడే వేదాంతర శాస్త్ర విచారణ చేయాలి. ప్రశాంతత లేనివాడు, ప్రసన్నత లేనివాడు, జ్ఞానప్రసాదం లేనివాడు వేదాంత శ్రవణం చేసినా బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకు? వాడి మనసు ఎక్కడో ఉంది, కలుషితంగా ఉంది, చలనం ఎక్కువగా ఉంది, ఆవరణ ఎక్కువగా ఉంది, సోమరితనం ఎక్కువగా ఉంది, విక్షేపం ఎక్కువగా ఉంది. ఇంకా వాడికి శ్రవణం ఎందుకు పని లేక? శ్రవణం చేసినా కూడా వేస్ట్ అయిపోయింది. చేత శ్రవణం అనే నిధిధ్యాసలు ఇంపార్టెంటే, కానీ జ్ఞానప్రసాదం. ఉదాహరణకి నా మొహం నేను చూసుకోవాలనుకుంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అద్దం వాడాలి. ఆ అద్దం మలినంగా ఉండకూడదు. మలినంగా ఉంటే నేను దాన్ని చూడ లోచనాభ్యాం విహీనస్య దర్పణం కింకరిష్యతి అన్నారు. కళ్ళు లేని వారు దర్పణం ఇచ్చారు, మొహం చూసుకోగలరా? అంటే ఆ గ్రహించే సామర్థ్యం ఉండేటటువంటి లోచనములు, జ్ఞానప్రసాదము, ధ్యాయమానః అనేటటువంటివి ఉండాలి. ఆ దర్పణం మీద ఏ మలినము ఉండకూడదు. అది చలిస్తూ కదులుతూ ఉండదు. కదులుతున్నటువంటి మిర్రర్లో చూసుకోలేను కదా. అంటే ఎలా జరుగుతుందండి? గురోపదేశం, శాస్త్ర తర్క విజ్ఞానము, ధ్యాయమానః నిధిధ్యాసం చేయటం వల్ల జ్ఞానయోగం, శ్రవణమున నిధిధ్యాసలు, సాత్విక అంతఃకరణం, సాధన సంపత్తి అన్ని సాధన చతుష్టయ సంపత్తి అన్నీ చెప్పినట్టుగానే అయింది. ఇక్కడతో ఆపుకోవచ్చు అనుకుంటా. జ్ఞాన ప్రసాదేన అంటే ఆత్మావబోధన సమర్థమపి. ఏది? ఈ చేతన ఆత్మ అవబోధన సమర్థం అపి అంటే ఆత్మను తెలుసుకునేదానికి చాలా సమర్థవంతమే ఈ చేతన పురుషుడు, అంటే ఈ జీవుడు, ఈ విజ్ఞానాత్మ. అపి అయినప్పటికీ స్వభావంగా సర్వప్రాణినాం అందరి ప్రాణులలో జ్ఞానం అంటే ఈ మైండ్ బాహ్య విషయ రాగాది దోష కలుషితం అప్రసన్నం అశుద్ధం సత్ అయి ఉండగా నా అవబోధయతి. అర్థమైందా? చేతన పురుషుడు స్వయముగా ఆత్మ ప్రకాశానికి సమర్థుడే. ఎందుకంటే ఆయన పక్కనే ఉంది చేతన పురుషుడు. ఆ చైతన్యాన్ని అనుసరించే చేతనం ఉన్నది. అంచేత ఈ రిఫ్లెక్షన్ తెలియపడం అనే ప్రశ్న లేదు, కనిపించే తీరుతుంది. కానీ స్వభావేనా అంటే వాళ్ళ తాలూకా స్వభావంగా సర్వప్రాణినాం బాహ్య విషయ రాగాది దోష కలుషితం. ఈ జ్ఞానం అంటే ఈ మైండ్, మనస్సు, ఈ చేతన పురుషునితో ముఖ్యమైన ఇంద్రియం మనస్సు, బుద్ధి కదా. ఈ చేతన పురుషుల్లో ఇవన్నీ కూడా బాహ్య విషయ రాగముల చేత దోషముల చేత కలుషితమై అప్రసన్నమైపోయి ఉన్నది, అశుద్ధంగా ఉంది. అశుద్ధం సత్ నా అవబోధయతి. ఆ సత్తుని తెలుసుకోలేదు. నిత్యం సన్నిహితమపి ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ చైతన్యానికి ఆత్మతత్వం మలావనర్థం ఇవా మలము చేత అంటే మలినము చేత కప్పబడినటువంటి ఆదర్శము అంటే
ఒక కప్పణము వలె. విలులితం సలిలం ఇవ. విలులితం అంటే కదిలిపోతున్నటువంటి నీటిలాగా ఆ ప్రతిబింబాన్ని పట్టుకోలేదు. ఒక అద్దం ఉందండి, అద్దంలో ప్రతిబింబము క్రిస్టల్ క్లియర్గా తెలియాలి అంటే ఆ అద్దం శుద్ధంగా ఉండాలి. తర్వాత కర్వేచర్ కరెక్ట్గా ఉండాలి. ఇలా అలా ఉబ్బెత్తులు ఇవి లేకుండా ఉండే ప్లేన్ మిర్రర్ అయి ఉండాలి. అది కదిలిపోతూ ఉండకుండా, అప్పుడే ఈ బింబంలో కనిపిస్తుంది. మన చేతన అనేటటువంటిది, బుద్ధి లేక మనస్సు అనేటటువంటి దర్పణము, ఇది చాలా సమర్థమే ఆ ఆత్మ చైతన్యాన్ని పట్టుకోవడానికి. కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నది? బాహ్య విషయరాగాది దోష కలుషితం అప్రసన్నం అశుద్ధం సత్న అవబోధయతి. దో ఇట్ ఈజ్ అపి నిత్యం సన్నిహితం అపి ఆత్మతత్వం. హౌ మలావనర్థం ఇవాదర్శం. మలినంతో కప్పబడినటువంటి దర్పణము వలె విలులితమివ సలిలం అంటారు. విలులితం అంటే కదిలిపోతున్నటువంటి సలిలం. తత్ యదా ఎప్పుడైతే ఇంద్రియ విషయ సంసర్గ జనిత రాగ ఆది మల కాలుష్య అపనయనాత్. మంచి మాట రాశారు. ఎప్పుడైతే ఇంద్రియ విషయ సంసర్గ జనిత రాగాది మన కాలుష్యాపనయనాత్ అంటే ఇంద్రియ విషయ, ఇంద్రియములు విషయములు, అదిగో అక్కడ ఉన్న భోగము నా ఇంద్రియము, ఆ రెండు సంసర్గం ఉదాహరణతో కూడడం. సంసర్గం వలన ఏమిటి కలుగుతుంది? నాకు ఈ మైసూర్ పాకు బాగా నచ్చింది, ఆ మ్యాంగో నాకు నచ్చదు అనేటటువంటి రాగ ఆది వాటిని అపనయనాత్ అంటే తొలగించుకున్నట వలన ఆదర్శ సలిలాదివత్ అంటే ఆ అద్దము ఆ నీరు ఏ విధముగా చలనము మలినము లేకుండా ఉంటాయో ప్రసాదితం అంటే స్వచ్ఛంగా శాంతంగా అవతిష్టతే తదా జ్ఞానప్రసాద స్యాత్. దానినే జ్ఞానప్రసాదం అంటున్నారా నాన్న? బాగుంది సార్. అయితే ఇక్కడ ఇందులో జ్ఞానం అంటే మనసు అని చెప్పుకోవాలి. మనసే జ్ఞానప్రసాదం అంటే చేతనం. అది కాదు, ఇందులో ఈ మాటలు కాదు. ముందు మనకి జ్ఞానము బాహ్య విషయ రాగాది దోష జ్ఞానం అంటే మనసు. జ్ఞానం అంటే సర్వప్రాణి పోతుంది, బయటకు పోతుంది. దాని పనేది స్వభావం. స్వభావంగా అది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోవడం వల్ల అది చెలిస్తోంది, రజస్సు విక్షేపం కవర్ అవుతుంది. ఆవరణం అంటే అజ్ఞానం. ఈ అజ్ఞాన ఆవరణాలంటే రజోగుణం, రాగద్వేషాలు, రజస్సు తమో గుణాలు లేకుండా యదా ఇంద్రియ విషయ సంసర్గజనిత రాగాది మలకాలు శాపనయనాత్ ఆదర్శ సలిలాదివత్ ప్రసాదితం సత్యం శాంతం అవతిష్టతే నిలిచికుంటుందో తదా జ్ఞానస్య ప్రసాద స్యాత్ అంటే జ్ఞానప్రసాదేనా అటువంటి జ్ఞానప్రసాదం కలిగినప్పుడు విశుద్ధ సత్వ, దానినే విశుద్ధ అంతఃకరణం. యోగ్యో బ్రహ్మ ద్రష్టం యస్మాత్. ఎప్పుడు బ్రహ్మను అంటే ఆ చైతన్యాన్ని చేతన పురుషుడు ఆయన జీవాత్మ తెలుసుకోవడానికి యోగ్యుడవుతాడో తస్మాత్ తూ అప్పుడే తం ఆత్మానం పశ్యతి ఉపలభ్యతే ఉపలభ్యతి. దేనిని? నిష్కలం సర్వావయవభేద వర్జితం అంటే పూర్ణం అని అర్థం. ధ్యాయమాన సత్యాది సాధనవాన్ ఉపసంహృత కరణ ఏకాగ్రేణ మనసా ధ్యాయమాన చింతయ. ధ్యాయమాన అంటే ఎవడు? ఎవడు ధ్యానం చేస్తున్నాడు? సత్య ఆది సాధనం, సత్యము బ్రహ్మచర్యము తపస్సు. వీటి వల్ల ఏం వాడికి అయింది? ఉపసంహృత కరణ, బాహ్య విషయేభ్య ఉపసంహృత. అప్పుడేంటైంది? ఏకాగ్రణ మనసు ధ్యాయమాన అంటే చింతయన్. భాష్యం అండి.